వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ శ్రీవిద్య. తెలంగాణలో మన ఉద్యమ గలం వినిపిస్తోంది. జంట నగరాల అస్తిత్వానికి దెబ్బ తగులుతోందా? 220 ఏళ్ల చరిత్ర గల సికింద్రాబాద్ పేరును కాలగర్భంలో కలిపేసే కుట్ర జరుగుతోందా? సికింద్రాబాద్ బచావో అంటూ బీఆర్ఎస్ గలమెత్తుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల లక్ష్యంగా తలసాని నేతృత్వంలో లష్కర్ గడ్డపై గులాబీ పార్టీ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ రెండు పేర్లు విడదీయలేని బంధం. కానీ ఇప్పుడు సికింద్రాబాద్ పేరు కనుమరుగయ్యే ప్రమాదం ఉందంటూ బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సికింద్రాబాద్ ను మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లో కలపడంపై లష్కర్ సాధన సమితి బగ్గుమంటోంది. 220 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ను నిన్నగాక మొన్న ఏర్పడిన మల్కాజ్గిరిలో కలపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బేగంపేట, సికింద్రాబాద్ వంటి కీలక ప్రాంతాలను మల్కాజ్గిరి పరిధిలోకి తీసుకురావడాన్ని అస్తిత్వ పోరాటంగా మలుస్తుంది గులాబీ దళం. కేవలం కమిషనరేట్ మాత్రమే కాదు, కొత్తగా ఏర్పడిపోయే మున్సిపల్ కార్పొరేషన్ విషయంలోనూ బీఆర్ఎస్ పట్టుబడుతోంది. జీహెచ్ఎంసీ విభజన జరిగితే ఏర్పడే కొత్త కార్పొరేషన్ కు ఖచ్చితంగా సికింద్రాబాద్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. సికింద్రాబాద్ ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని 2 ఏళ్లుగా సాగుతున్న పోరాటానికి ఇప్పుడు రాజకీయ రంగద్దింది బీఆర్ఎస్. మాకు రాష్ట్ర సాధన ఉద్యమం చేసిన అనుభవం ఉంది, సికింద్రాబాద్ ఆత్మగౌరవం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం అంటూ గులాబీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఈ ఉద్యమం వెనుక గట్టి రాజకీయ వ్యూహం ఉందన్నది విశ్లేషకుల మాట. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది బీఆర్ఎస్. సికింద్రాబాద్, సనత్ నగర్, అంబర్పేట్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యాడర్ చాలా బలంగా ఉంది. సికింద్రాబాద్ బచావో సెంటిమెంట్ ను రగిలిస్తే ఈ ప్రాంతంలోని డివిజన్లన్నీ క్లీన్ స్వీప్ చేయొచ్చని గులాబీ బాస్ లెక్కలేస్తున్నారు. లోకల్ సెంటిమెంట్ ను అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్, బీజేపీలను ఇరకాటంలో పెట్టడమే తలసాని బృందం అసలు ప్లాన్. శాంతియుత ర్యాలీలకు పిలుపునిస్తూ క్యాడర్ ను ఉరకలెత్తేస్తుంది బీఆర్ఎస్ నాయకత్వం. ప్రభుత్వం సికింద్రాబాద్ పేరును పక్కన పెట్టే కొద్దీ దాన్ని ఉద్యమంగా మార్చి పొలిటికల్ మైలేజ్ పొందాలని చూస్తుంది. ఒకవైపు అభివృద్ధిని విస్మరిస్తున్నారని ఆరోపిస్తూనే మరోవైపు అస్తిత్వ వేదనను జనాల్లోకి తీసుకెళ్తోంది. ఈ లష్కర్ ఫైట్ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతోందో, జీహెచ్ఎంసీ పోరులో గులాబీ పార్టీకి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. మొత్తానికి సికింద్రాబాద్ పేరు చుట్టూ ఇప్పుడు రాజకీయం వేడెక్కింది. అస్తిత్వం పోరాటమో లేక ఎన్నికల గెలుపు వ్యూహమో కానీ తలసాని అండ్ టీం మాత్రం లష్కర్ గడ్డపై పోరుబాట పట్టింది. మరి దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.